బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు స్థితి సంచలన తీర్పు వెలువరించింది. రిటర్నింగ్ ఆఫీసర్గా చెల్లనివిగా ప్రకటించిన పక్కకు పెట్టిన 8 బ్యాలెట్ పేపర్లను లెక్కించాల్సిందేనని సీజే నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. ఆ చెల్లని 8 ఓట్లను కూడా కలుపుకొని మళ్లీ మేయర్ ఎన్నిక కౌంటింగ్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే వాటిని చెల్లుబాటు అయ్యే ఓట్లుగా పరిగణించి వాటిని కూడా లెక్కించాలని తీర్పును వెలువరించింది. దీంతో గత కొన్ని రోజులుగా చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదంపై కొనసాగుతున్న సస్పెన్స్ వీడింది. ఈ వ్యవహారంపై ఇవాళ మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహా తీర్పుపై తీవ్రంగా విరుచుకుపడింది. అయితే ఉద్దేశపూర్వకంగానే అనిల్ మాసిన్ 8 బ్యాలెట్ పేపర్లను పక్కకు పెట్టేశారని కొట్టిపడేసింది, మండిపడింది. ఈ క్రమంలోనే వాటిని చెల్లుబాటు కాకుండా చేసి అత్యధిక కౌన్సిలర్లు ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాకుండా బీజేపీ బలపరిచిన అభ్యర్థిని చండీగఢ్ మేయర్గా ప్రకటించారని అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆ 8 ఓట్లను కూడా లెక్కించి తీసుకుని వాటితో కలిపి మరోసారి మొత్తం ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఆదేశాలను జారీ చేసింది. ఇక దాని ప్రకారం అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థిని చండీగఢ్ మేయర్గా ప్రకటించాలని తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు.